ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అందుకే ఆవిడికి టికెట్ ఇవ్వకుండా నాకిచ్చింది. ప్రమీళారాణి గారు ఊరుకుంటారా? ఎందుకు ఊరుకుంటుంది? నా మీద ద్వేషం, కోపం పెంచుకుంటుంది. నిజానికి ఈ క్షణం వరకు నాకు ఆవిడకి ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ లేవు. ఇప్పుడు మొదలవుతాయి. అలాంటప్పుడు ఎందుకు సార్? నేను పోటీ చేయనని చెప్పచ్చు కదా. ఈ అనవసరమైన తలనొప్పులు మీకెందుకు? తప్పవి. ప్రమీళారాణి లాంటి వాళ్ళ దుర్మార్గులకి ఎవరో ఒకరు ఎదిరించి నిలబడాలి. కోరి శత్రుత్వం ఎందుకని? ఎవరికి వాళ్ళు నాకెందుకులే అనుకుంటే అవినీతిని, అరాచకాల్ని అరికట్టేదెవరు? పెళ్లి మెడలో ఎవరో ఒకరు గంట కట్టాలి అన్నట్టు ఎవరో ఒకరు అన్యాయాన్ని, అధర్మాన్ని ఎదిరించాలి. న్యాయాన్ని, ధర్మాన్ని కాపాడాలి. ఇది ఎందుకొచ్చిందో, ఎటు దారి తీస్తుందో నాకు తెలియదు. కానీ తప్పదు. మీకు ఇంకొక విషయం తెలుసా? ఏంటి సార్? నాకు ఎంపీ టికెట్ ఇస్తున్నామని పార్టీ అధిష్టానం ఫోన్ చేసి చెప్పగానే ముందుగా ఈ వార్త మీకే చెప్తున్నాను. అవునా? థ్యాంక్ యూ సార్. అసలు ప్రమీళారాణికి నిరాకరించి నాకు పార్టీ టికెట్ ఇవ్వడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు సార్? నువ్వేనమ్మా జరణి. నేనా? అవునమ్మా. ప్రమీళారాణి ఐశ్వర్య కళ్యాణ్ విషయంలో చేసిన అన్యాయానికి నువ్వు చేసిన పోరాటమే నాకు టికెట్ రావడానికి కారణం.